ఒక చిన్న రిక్వెస్ట్, దయచేసి నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి కథ ఒక కొత్త ప్రపంచానికి ద్వారం. చీకటి తన అస్తిత్వాన్ని వ్యాపింపజేస్తోంది. అయితే కొన్నిసార్లు చీకట్లో కేవలం అంధకారం మాత్రమే ఉండదు. ఏదో భయంకరమైనది మీ వెనకాల నీడలా వెంటబడుతున్నట్టు అనిపిస్తుంది. సిద్ధంగా ఉండండి. ఈ అన్నిటికీ కారణం ఇక్కడ మొదలవుతుంది. ఓ భయానక కథ. ఇక కథలోకి వెళ్దామా? రవి ఒక కార్పొరేట్ ఆఫీస్లో పని చేస్తాడు. రవి ఆఫీస్ వర్క్లో బిజీగా ఉన్నాడు. అర్ధరాత్రి సమయం అయింది. రాత్రి 1:30 అయిందా? టైమే చూసుకోలేదు. అరే, ఇంత టైం అయిపోయిందే. అమ్మ నాన్న ఇప్పటికే 2 సార్లు కాల్ చేశారు అని వెంటనే ఫోన్ తీసి నాన్నకి కాల్ చేశాడు. రవి వాళ్ళ నాన్న కంగారుగా ఫోన్ లిఫ్ట్ చేసి, ఎక్కడున్నావు నాన్న, ఇంత లేట్ అయింది అని అన్నాడు. నాన్న, నేను ఆఫీస్లోనే ఉన్నాను. పనిలో ఉండి మీ కాల్ లిఫ్ట్ చేయలేకపోయాను. ఇప్పుడే ఆఫీస్ నుంచి స్టార్ట్ అవుతున్నాను అని అన్నాడు. అలాగే, తొందరగా వచ్చేయని చెప్పాడు. అలాగే నాన్న అని చెప్పి కాల్ కట్ చేశాడు. సిటీలో అర్ధరాత్రి. డే టైంలానే ఉంది, కానీ అక్కడక్కడ మాత్రమే మనుషులు కనబడుతున్నారు. సిటీలో ట్రాఫిక్ అంతగా లేదు కాబట్టి రుయ్యమని బైక్ వెళ్ళసాగింది. చల్లటి గాలి తాకడంతో అసలే అలిసిపోయి ఉన్న రవికి నిద్ర రావడం మొదలైంది. అలా వెళుతూ హైవే రీచ్ అయ్యాడు. హైవేపై ఉన్న లైట్స్ ఫ్లిక్కర్ అవ్వడం మొదలయ్యాయి. రవి తనలో తానే ఫన్నీగా నవ్వుకున్నాడు. ఇదేంటి, ఏదో హారర్ మూవీలో సీన్లా జరుగుతుంది అని అనుకున్నాడు. తన బైక్ అలాగే స్పీడ్గా వెళ్తుంది. హైవే 2 వైపులా పొడవాటి చెట్లు. అరే, ఈ రోజు ఏంటి చెట్ల హైట్ పెరిగిందా అనే సందేహం వచ్చేలా కొంచెం భయం వేసింది. ఇప్పటి వరకు ఇన్నిసార్లు ఈ హైవేపై ట్రావెల్ చేశా, కానీ ఇవాళ ఎందుకో భయం వేస్తుంది అని అనుకున్నాడు. చల్ల గాలి. ఆ గాలిలో నుంచి ఓ స్వరం, రవి, రవి అని. అతను ఒక్కసారిగా బైక్ స్పీడ్ తగ్గించాడు. అతను వెనక్కి తిరిగి చూశాడు. ఎవరూ లేరు. కానీ చీకటి మరింత బలంగా డార్క్గా అనిపించింది. ఇది నా భ్రమ మాత్రమే కావచ్చు అని అనుకున్నాడు. భయంతో బైక్ స్పీడ్ పెంచాడు రవి. అయితే కొన్ని కిలోమీటర్లు ముందుకు వెళ్ళగానే రోడ్డుపై ఓ వ్యక్తి నిలబడి ఉన్నట్టు అనిపించింది. ఇప్పటి వరకు ఖాళీగా ఉన్న రోడ్ సడన్గా ఎవరో ఉన్నట్లు అనిపించింది. అతనికి ఒక 65 సంవత్సరాలు ఉంటాయి. ఒక వృద్ధుడు. తెల్లటి గడ్డం, నీలిరంగు షర్టు. లిఫ్ట్ కోసం అడుగుతున్నాడు. రవి సడన్గా బ్రేక్ వేశాడు. అతని వైపు చూశాడు. ఏదైనా సరే సస్పీషియస్గా ఉన్నాడు అనుకున్నాడు. ఇప్పటికే ఇలా హైవేపై దోపిడీలు అని రోజు న్యూస్ పేపర్లో న్యూస్ వస్తూనే ఉంటాయి. అందుకే కొంచెం అనుమానం. ఆ వ్యక్తి, బాబు, నన్ను కొంచెం ముందుకు డ్రాప్ చేస్తావా అని అడిగాడు. ఆ వాయిస్ కొంచెం వీక్గా అనిపించింది. ఇంకా ఏదైనా ప్రశ్నలు అడగాలని ఉంది, కానీ రవికి మానవత్వం అనేది అడ్డుకుని, పాపం ఒంటరిగా ఉన్నాడు, ఏదైనా ట్రాన్స్పోర్ట్ మిస్ అయి ఉంటుంది, లేదా ఇంకా ఏదైనా ప్రాబ్లం ఏమో అనుకొని హెల్ప్ చేద్దాం అనుకున్నాడు. ఎక్కడ డ్రాప్ చేయాలి తాతగారు అని అడిగాడు. అతను పీక్ వాయిస్తో, నేను ఇంటికి వెళ్తున్నాను, చాలా కాలం అయింది అన్నాడు. సర్లే, ఇంకా అతన్ని ఇబ్బంది పెట్టొద్దు అనుకొని, బైక్ వెనక కూర్చోండి అని రవి అన్నాడు. బైక్ వెనక అతను కూర్చున్నాడు. ఏదో వింత అనుభవం. రవికి ఆ ఓల్డ్ మ్యాన్ కూర్చున్నాడు, కానీ ఎక్కడ వెళ్ళాలో చెప్పలేదు. ఎక్కడికి వెళ్ళాలి తాతగారు అని మళ్ళీ అడిగాడు. సమాధానం లేదు. అయితే ఒక 2 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత రవికి ఎలాంటి కదలికలు ఫీల్ అవ్వలేదు. బైక్ ఆపి వెనక్కి తిరిగి చూశాడు. ఆ వృద్ధుడు అక్కడ లేడు. భయం మొదలైంది. ఒక వింత అనోయింగ్ స్మెల్. చలి కూడా మొదలైంది. రోడ్డుపై ఎవ్వరూ లేరు, చీకటి తప్ప. అటు నుంచి ఎవరో ఒక మనిషిలా కనిపించాడు. అతను దగ్గరగా రావడం గమనించాడు రవి. అతను ఒక పురుషుడు. రక్తంతో నిండిన దుస్తులు, ముఖం పూర్తిగా ఇంజర్డ్, ఎవరో బండరాయితో కొట్టినట్టు. కానీ అతని కాళ్ళు నేలకి తాకడం లేదు. లిటరలీ గాలిలో తేలుతున్నాడు. రవికి ఒక క్షణం కాళ్ళు చేతులు ఆడలేదు.
ఇదేంటి, ఇదెలా సాధ్యం? ఒక్క క్షణంలో ఆ ఆకారం మళ్ళీ మాయమైపోయింది. అయితే ఇప్పుడు మాత్రం వెనక నుంచి ఒక స్వరం, రవి, ఇంకా ముందుకు వెళ్తున్నావా అని. అంతే, రవి గుండె ఆగినంత పనయింది. అతను ఒక్కసారి బైక్ స్టార్ట్ చేశాడు. ఈసారి వెనక్కి తిరిగి చూడలేదు. కానీ ఈ కథ ఇక్కడే ఆగదు. రవి మరింత పెద్ద ప్రమాదంలో పడతాడా? హైవేపై దాగి ఉన్న అసలు భూతం ఎవరు? భాగం 2లో చూద్దాం. ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.